తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయం శుద్ధి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని మతాలను గౌరవిస్తామని, సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు మునుముందు ఎన్ని చూడాల్సి వస్తుందో అని అన్నారు. సనాతన ధర్మం జోలికి వస్తే రోడ్లపైకి రావటమే కాకుండా అలాంటి వారిని రోడ్లపైకి లాగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జరగనా గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపవిత్రం మహాప్రసాదం వెంకటేశ్వరుని కలియుగ దైవానికి పెట్టే ప్రసాదం కలుషితమైందని చెప్పేసి హిందువులందరూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే కార్యక్రమం మీద జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు, ఆయనకి సంఘీభావంగా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో పట్టణంలోని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి గుళ్ళో సంప్రోక్షణ కార్యక్రమం, ఆలయ శుద్ధి కార్యక్రమం, శాంతి పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అఘాయిత్యాలు ఇంకెన్ని ఉన్నాయో, ఇంకా ముందు ముందు ఎలాంటి విషయాలు వినవలసి వస్తుందేమోనని భయమేస్తా ఉంది. అందుకే ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం, హిందూ ధర్మం కోసం కానీ, అలాగే ప్రతి ఒక్క మతాన్ని, అన్ని మతాల్ని, అన్ని కులాల్ని గౌరవించే విధంగా ఇప్పుడున్న మా నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి దుష్టులకి శిక్ష పడేదాకా ఈ యొక్క మా పోరాటం కొనసాగుతూ ఉంది. మా నాయకులకి మద్దతుగా మాచర్ల నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. ఈరోజు మా కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది, కేవలం రాష్ట్రం కోసం, ధర్మం కోసం. ప్రజలందరూ మద్దతు మాకుంది. గత 4 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు ప్రజలు సంతోషంగా ఉన్నారు.